హలో ఫ్రెండ్స్, నేను రీసెంట్గా చూసిన మూవీ యూత్ నెట్ఫ్లిక్స్లో వచ్చింది. ఇది మూవీ అంటే ఏదో రొమాంటిక్ కామెడీ మూవీ కదా అని చెప్పి పెట్టి చూశాను రా బాబు. మామూలుగా లేదు మూవీ. నాకు నచ్చిందా నచ్చలేదా, బాగా నచ్చింది. సినిమా అంతా ఎంజాయ్ చేశాను నేను. క్లైమాక్స్ సూపర్గా ఉంది, మెసేజ్ అండ్ యూత్ తప్పనిసరిగా చూడండి. మీకు ఎలాగో నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి చక్కగా టీవీలో జస్ట్ నెట్ఫ్లిక్స్లో చూసేయండి. మీకు సినిమా నచ్చకపోతే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నచ్చి తీరుద్ది. 100% హామీ ఇస్తున్నాను. యూత్ అనే ఎవరికైనా ఈ సినిమా నచ్చుద్ది, ఎందుకంటే అది యూత్ఫుల్ ఎంటర్టైనర్ కాబట్టి. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే అబ్బాయికి 4 లవ్ స్టోరీస్ ఉంటాయి. 1 లవ్ స్టోరీ స్కూల్లో ఉంటుంది ఒక అమ్మాయితోని. సో ఆ అమ్మాయి ఈ అబ్బాయి లవ్ చేసుకుంటే అమ్మాయి తలకు ఫ్రెండ్స్కి ఆ లవ్ నచ్చకపోవడం వల్ల ఇంకో అమ్మాయిని పావుగా వాడి వీళ్ళిద్దరు లవ్ని బ్రేక్ చేస్తారు. సో ఇప్పుడు ఇంకో అమ్మాయిని పావుగట్టిన ఆ అమ్మాయి కూడా ఈ అబ్బాయిని లవ్ చేయదు, జస్ట్ యాక్ట్ చేస్తుంది. సో ఈ విధంగా అబ్బాయి 2 లవ్ స్టోరీస్ ఫెయిల్యూర్ స్టోరీస్. ఆ తర్వాత ఇంకో అమ్మాయి వస్తుంది లవ్ స్టోరీగా థర్డ్లో ఈ అమ్మాయిని లవ్ చేస్తాడు. ఈ లవ్ బాగానే ఉంటుంది, ప్యూర్గా ఉంటుంది. బట్ ఇంతలోనే తను 4th లవ్కి అటాచ్ అయిపోతాడు. ఆ 4th లవ్ పేరెంట్ లవ్. సో ఈ పేరెంట్ లవ్ అటాచ్ అయిన తర్వాత ఈ అమ్మాయి లవ్ని వద్దు, మనకి లవ్ గట్ట కాదు, పేరెంట్స్కి ఏం కావాలి నేను చెయ్యాలి, అది సాధించాలి అనే తపనతో ఈ సినిమా నడుపుతాడు. సినిమా అయితే ఫుల్ ఎంటర్టైన్, నేనైతే ఎంజాయ్ చేశాను, మీరు ఎంజాయ్ ఖచ్చితంగా చేస్తారు. సో ఈ వీకెండ్ ఫ్రీగా ఉంటే ఏమీ లేకపోతే చక్కగా యూత్ సినిమాని ఒక లుక్ వేసేయండి. అండ్ ఈ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే జస్ట్ 6 crore ఈ సినిమాని చేస్తే వచ్చింది 70 crore ప్లస్. సో ఈ సినిమా ఎంత సక్సెస్ మీకు ఆ నెంబర్స్ చెప్తాయి. సో జస్ట్ ఎంజాయ్ అండ్ వాచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.